ఏపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఎత్తురాలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీకొట్టడంతో 4 మృతి చెందారు. ఒడిశా నుంచి విశాఖ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఇటు నంద్యాల జిల్లా పేరాయి పల్లెమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం 2 బలిగొంది. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. 2 కూలీలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. సురేష్ సాలప్ప స్వగ్రామానికి బైక్పై వెళ్తూ ఉండగా అనంతపురం నుండి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. మృతదేహాల్ని పోస్ట్మార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు బోరంపల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. తరచూ రహదారులు రక్తమోడుతూ ఉండడంతో వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం 2 బలిగొంది. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. 2 కూలీలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. సురేష్ సాలప్ప స్వగ్రామానికి బైక్పై వెళ్తూ ఉండగా అనంతపురం నుండి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. మృతదేహాల్ని పోస్ట్మార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.